హలో అండి. ఇక్కడ నెక్స్ట్ మనకొచ్చేసరికి ఎన్ఐ యాక్ట్ కోసం చూద్దాం. ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. చాప్టర్ 1 నార్మల్‌గా మనకు తెలిసిందే. చాప్టర్ 2 మనకేం చెప్తుంది? ఆఫ్ నోట్స్, బిల్స్ అండ్ చెక్స్. నోట్స్, బిల్స్ అండ్ చెక్స్ అంటే ఏంటంటే ఎన్ఐ యాక్ట్ అనేది మెయిన్‌లీ ఏ ఇన్స్ట్రుమెంట్స్ మీద వర్క్ అవుతుందని చెప్పేది మొత్తం మనకి చాప్టర్ నెంబర్ 2 అనమాట మనకి. ఓకేనా? ఇది. చాప్టర్ 3 మనకేం చెప్తుంది? పార్టీస్ టు నోట్స్, బిల్స్ అండ్ చెక్స్. ఓకేనా? ఎవరెవరు ఇందులో పార్టీస్గా ఉంటారు అనేది చెప్పేది. ఏది పార్టీస్ టు నోట్స్, బిల్స్, చెక్స్. ఏదైతే నోట్కి, బిల్కి, చెక్కి ఎవరు పార్టీస్గా ఉంటారు? కామన్గా ఎవరు ఉంటారు? డ్రాయర్ ఉంటాడు, అంటే ఎవరైతే చెక్ ఇచ్చేవాడు. డ్రాయి చెక్ తీసుకునేవాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏంటి? ఇండోర్స్మెంట్ అని ఉంటుంది అనమాట. ఇండోర్స్మెంట్ అంటే ఎవరంటే ఇప్పుడు డ్రాయర్ ఉన్నాడు, అంటే చెక్ ఇచ్చేవాడు. ఓకే, చెక్ ఇచ్చేవాడు డ్రాయి ఉంటుంది చెక్ ఇచ్చిన వాడికి. వీడు ఇంకొక థర్డ్ పర్సన్కి కూడా ఇవ్వచ్చు. ఓకేనా? థర్డ్ పర్సన్కి కూడా వీడు ఇవ్వచ్చు. ఏమని? వెనకని రాసి ఇవ్వచ్చు. దాన్ని ఇండోర్స్మెంట్ అంటాం అనమాట మనం. అలా కాకుండా డ్రాయర్ ఉన్నాడు కదా, డ్రాయికి ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయర్ అనేవాడు ఒక క్యాండిడేట్ పేరు ఎవడో ఏ అనేవాడు ఉన్నాడు, పీకి ఇచ్చాడు. అలా కాకుండా ఈ బి పేరు మెన్షన్ చేయకుండా ఏ అనేవాడు ఎవరో ఎక్స్ వై ఎవరో ఒక అన్నోన్ పేరు, తెలియని పేరు మెన్షన్ చేశాడు అనుకుందాం. ఆ చెక్ ఎవరికైనా ఒక క్యాండిడేట్ దొరికింది అనుకో, ఆ దొరికిన చెక్ని తెచ్చి ఇస్తే దాన్ని మనం ఏమంటామంటే ఫిక్టియస్ నేమ్ అంటాం అనమాట. అంటే ఏంటంటే దానికి ఎవరికి సంబంధం లేని నేమ్. అలా సంబంధం లేని నేమ్ రాసినప్పుడు ఎవరికి ఆ చెక్ దొరికినా వాళ్ళు బ్యాంకులో వేస్తే వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వాలన్నమాట రూల్. కాకపోతే ఎవరైతే ఈ డ్రాయి ఏ అని అతను ఉన్నాడో, ఆ ఏ అని అతను సిగ్నేచరు బ్యాంక్ రికార్డ్స్ సరిపోతే అప్పుడు ఫిక్టియస్ నేమ్, అంటే ఎవరికి రిలేటెడ్లో నేమ్తో ఎవరు మెన్షన్ చేసినా అది మన దొరికినా బ్యాంకులో మనం తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. కాకపోతే ఎవరైతే ఆ డ్రాయర్ ఉన్నాడో వాడి సిగ్నేచర్ బ్యాంక్ రికార్డ్స్ సరిపోవాలి మనకి. క్లియరా? డ్రాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇండోర్స్మెంట్, అంటే ఈ ఎవరైతే డ్రాయికి ఇస్తాడో ఈ థర్డ్ పర్సన్కి బ్యాక్ సైడ్ సంతకం పెట్టించేది ఇండోర్స్మెంట్. అలా కాకుండా బి ఎవరైతే డ్రాయికి కాకుండా అన్నోన్ నేమ్తో ఇచ్చాడు అనుకుందాం, దానిని ఫిక్టియస్ నేమ్ అంటాం అనమాట మనం. సో అలా అనుకున్నప్పుడు డ్రాయర్కి సంబంధించిన సిగ్నేచర్ బ్యాంకులో ఉంటే ఎవరైనా అమౌంట్ తీసుకోవచ్చు. ఇది చాప్టర్ 3లో మనకు ఉంటుంది అనమాట. క్లియరా? నెక్స్ట్ చాప్టర్ 4 మనకి ఏం చెప్తుంది? నెగోషియేషన్ అంటే ఏం లేదు. ఈ ఏదైనా మనకు ఒక చెక్ బ్యాక్ సైడ్ సిగ్నేచర్ అని చెప్పాక ఇండోర్స్మెంట్ అనేసి. ఓకేనా? నెగోషియేషన్లో ఏం లేదు. నా ఒక ఏ అన్న అతను బి అన్న అతనికి ఎదురుగా ఉన్న అతనికి చెక్ ఇచ్చాడు. సో అది డైరెక్ట్ చెక్, దానిలోకి ఇబ్బంది లేదు. వాడి పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది బికి ఇది పే టు బి అని మెన్షన్ చేస్తాడు. ఇది డైరెక్ట్. అలా కాకుండా ఇండైరెక్ట్గా బ్యాక్ సైడ్ మనకి ఏమన్నా బిఫోర్ ఇండోర్స్మెంట్ అన్నా కదా, అలా కూడా ఇవ్వచ్చు అనమాట. అది కూడా నెగోషియేషన్ మనకి. అవి ఈ చాప్టర్ 4లో చెప్తే మనకి. నెక్స్ట్ చాప్టర్ 5 మనకి ఏం చెప్తుంది? ప్రెజెంట్మెంట్. ఓకేనా? ఏంటి? ప్రెజెంట్మెంట్ అంటే ఏంటి? ఏదైనా చెక్ కానీ బిల్ కానీ కరెక్ట్ టైంలో మనము బ్యాంకులో వెయ్యాలి. అది చెప్పేది మనకి అందులోనే ఉంది మనకి. ప్రెజెంట్మెంట్ టైం అని ఉంది కదా మనకి. ఇక ప్రెజెంట్మెంట్కి సంబంధించిన అంటే ఏదైతే నువ్వు కరెక్ట్ టైంలో ప్రెజెంట్ చేయలేకపోయావు అని అంటాం మనం. అంటే సరైన టైంలో చేయలేకపోయావు, అలాగా ప్రెజెంటేషన్ అంటే సరైన టైంలో మనం ఇవ్వాలి. సరైన సేమ్ టైంలో నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నువ్వు మిస్ అయిపోయినావు, ఆ టైంలో నువ్వు కాలేజ్లో ప్రెజెంట్ లేవు, అలాగా గుర్తుపెట్టుకుంటే ప్రెజెంట్మెంట్ ఏ టైంలో మనము చెక్స్ బిల్స్ ఇవ్వాలనేది. సో అందులో ఏవేవి అయితే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకోండి, అవన్నీ కూడా. క్లియరా? నెక్స్ట్ చాప్టర్ 6 మనకి ఏం చెప్తుంది? మనకి చాప్టర్ 6 అనేది సరైన టైంలో పేమెంట్ కానీ చేస్తే వాడి మీద ఏమి మరి యాక్షన్ ఏమి డిశ్చార్జ్ అయిపోద్ది, అంటే వాడికి మనకి ఇంకేం నో ఇష్యూ. అలా ఒకవేళ కాకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది మనకి. అది చెప్పేది మనకి ఆఫ్ పేమెంట్ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ అన్నాం కదా ప్రెజెంట్మెంట్ అనేసి, సరైన టైంలో మనం వేసాము, వాడి దగ్గర అమౌంట్ కూడా క్లియర్గా ఉంది, సో అది బిల్ డిశ్చార్జ్ అయిపోతుంది, లేకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది మనకి. అది చాప్టర్ 6 మనకి. చాప్టర్ 7 మనకి ఏం చెప్తుంది? ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ లయబిలిటీ ఆన్ నోట్స్, బిల్స్, చెక్స్. చూడు, లయబిలిటీ ఆఫ్ నోటు, బిల్లు, చెక్కి డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుంది? కరెక్ట్ టైంలో వాడికి ఏమైనా సఫిషియంట్ ఫండ్స్ ఉంటాయి. ఓకేనా? సఫిషియంట్ ఫండ్స్ ఉంటే, పేమెంట్ మొత్తం సఫిషియంట్ ఫండ్స్ ఉండి వాడు మనం పేమెంట్ చేసేటం అనుకుందాం, అప్పుడు ఏంటవుతుంది? అది మనకి డిశ్చార్జ్ అయిపోతుంది. సో వాడికి మనకి ఏ రకమైన సంబంధం లేదు. అది చాప్టర్ నెంబర్ 7 మనకి. క్లియర్ కదా? నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 8 మనకి ఏం చెప్తుంది? నోటీస్ ఆఫ్ డిస్ఆనర్. ఇప్పుడు ఇందులో ఏం చెప్పాము మనం? టైంలో వేసాడు అనుకుందాము, టైంలో వేసినప్పుడు కరెక్ట్ టైంలో అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది చెప్పాము మనం. ఇందులో ఏం చెప్తుంది? వాడు మన టైంలో వేసాము,
వాడు బ్యాంక్ అకౌంట్లో కూడా అమౌంట్ ఉంది, సో వాడు డిశ్చార్జ్ అయిపోయింది. ఒకవేళ అలా కాకపోతే అమౌంట్ లేదనుకో, అప్పుడు వాడికి మనం నోటీస్ ఇస్తాం. ఇగో డిస్ఆనర్ అంటే ఏంటంటే అందులో అమౌంట్ లేదు అని చెప్పేసి నోటీస్ ఇచ్చేది. ఎవరికి? డ్రాయర్కి ఇస్తాం మనం. నేను డ్రాయర్కి ఇస్తాను నోటీస్. అది చెప్పేది మనకి నోటీస్ ఆఫ్ డిస్ఆనర్ మనకి. ఏది? చాప్టర్ నెంబర్ 8 మనకి. క్లియరా? నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9 మనకి ఏం చెప్తుంది చూడండి. అంటే ప్రతి ఒక్క దానికి కూడా అందులోనే మీనింగ్ ఉంటుంది మనకి. ఆఫ్ నథింగ్ అండ్ ప్రొటెస్ట్. ఇప్పుడు ఇలా ఏదైతే డిస్ఆనర్ అయిందని చెప్పేసి మనము డ్రాయర్కి పంపించాం కదా, దాన్ని అప్పుడు ఏం చేయాలి? నోటింగ్ అంటే నోటరీ. ప్రొటెస్ట్ అందులోనే మనం చూడు, ప్రొటెస్ట్ అని చెప్పేసి. ప్రొటెస్ట్ అంటే ఏంటి? పబ్లిక్ డాక్యుమెంట్ చేయాలి. ఎందుకు? మనకు సేఫ్ సైడ్ ఇలా చేశాము, చెక్ అవ్వలేదని చెప్పి తెలియాలి కదా ఎవరికైనా మనం కోర్టులో వేసినప్పుడు. అది చేసే ప్రాసెస్ నెక్స్ట్ చాప్టర్ 9 అనమాట. చాప్టర్ 10 మనకి ఏం చెప్తుంది? రీజనబుల్ టైం అంటే ఎంత అంటే డిస్ఆనర్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో ఏంటని చెప్పి ఇందులో చూడండి. రీజనబుల్ టైమ్ ఆఫ్ గివింగ్ నోటీసు, ఇలా అయిందని చెప్పేసి వాడు మన రెస్పాండ్, ఇవంతా కూడా చాప్టర్ నెంబర్ 10 మనకి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 11 మనకి ఏం చెప్తుంది? యాక్సెప్టెన్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ హానర్ అండ్ రిఫరెన్స్ కేస్ ఇన్ నీడ్. ఇందులోనే ఉంది మనకి యాక్సెప్టెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ హానర్. బిఫోర్ డిస్హానర్ అయ్యిందని చెప్పేసి మనం ఎవరికి? ఏ అనేవాడికి నోటీస్ పంపించాము. ఓకేనా? నోటీస్ పంపించినప్పుడు వాడు ఒకవేళ కొంచెం బాగా ఫేమస్ పర్సనాలిటీ అయితే నేను అందులో ఇరుక్కోకూడదని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ని ఉన్న మెన్షన్ చేసేసి, మీకు ఏ ఇవ్వాలి కదండి అమౌంట్, అందులో అమౌంట్ లేదన్నారు కదా, నేను ఇస్తానని చెప్పేసి ఏ బి మధ్యలో సి అనేవాడు ఎంటర్ అవుతాడు. అలా దాన్ని యాక్సెప్ట్ చేసేదన్నమాట. ఇగో రిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్, ఇది చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 11. అంటే ఏ బి మధ్యలో సి అనేవాడు ఎంటర్ అయ్యి ఏ మీద ఆ కేసు రాకుండా బీకి క్యాష్ కానీ లేకపోతే దానికి ఎక్స్చేంజ్ కానీ నేను రెస్పాన్సిబుల్ అని చెప్పి అమౌంట్ ఇవ్వడం. అది చాప్టర్ నెంబర్ 11 మనకి. ఓకేనా? చాప్టర్ 12 ఏంటి మనకి? కాంపెన్సేషన్ కోసం. డిస్ఆనర్ అయిన తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎలా ఏంటనేసి, అది చాప్టర్ నెంబర్ 12 మనకి. చాప్టర్ 13 మనకి ఏం చెప్తుంది? స్పెషల్ రూల్ ఆఫ్ ఎవిడెన్స్, ఎలా ఎవిడెన్స్ ఇవ్వాలని చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 13. చాప్టర్ 14 మనకి ఏం చెప్తుంది? క్రాస్డ్ చెక్స్. కామన్గా మనం క్రాస్డ్ చెక్స్ అంటే అందులోనే ఉంది మనకి క్రాస్డ్ చెక్. ఒక చెక్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఇలా 2 గీతలు గీసేసి లెఫ్ట్ సైడ్ టు పే అని చెప్పేసి ఆ నేమ్ రాస్తాం. అలా రాయడం దానికోసం చెప్పేది మనకి ఇది చాప్టర్ నెంబర్ 14. చాప్టర్ 15 మనకి ఏం చెప్తుంది? బిల్స్ ఆఫ్ సెట్స్. ఇది లైక్ బయట అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చింది. ఇది కూడా ఇంటర్నేషనల్ చెప్పాను కదా, ఈ రెండు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి చెక్స్ వస్తే ఎలా ఏంటనేసి. ఇది చాప్టర్ నెంబర్ 17 ఏం చెప్తుంది? పెనాల్టీస్ ఇన్ కేస్ ఆఫ్ డిస్హానర్ ఆఫ్ సర్టెన్ చెక్స్ ఫర్ ఇన్సఫిషియంట్ ఫండ్. ఇక్కడ డిస్హానర్ అయ్యింది అన్నాం కాబట్టి, డిస్హానర్ అయినప్పుడు నోటీస్ అయితే పంపించాము, దాన్ని మనం నోటరీ చేసుకున్నాము, పబ్లిక్ డాక్యుమెంట్గా మార్చుకున్నాము, ఎంత టైము ఏంటని చెప్పాము, దాంతోపాటు కాంపెన్సేషను, తర్వాత ఈ చెక్ ఇలా ఇచ్చినట్టు కామన్గా ఉన్న రూల్ అనమాట ఇది చెక్స్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు అందులో అమౌంట్ లేదు కదా, లేదన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, డిస్హానర్ ఆఫ్ చెక్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఇన్ ద అకౌంట్స్ అని అనుకున్నప్పుడు దానికి ఏ సెక్షన్ వర్తిస్తుందని 138. అలా దానికి సంబంధించిన రూల్స్ మొత్తం అన్నీ కూడా చాప్టర్ నెంబర్ 17లో మనకు ఉంటాయి. స్టెప్ బై స్టెప్ సింపుల్గా చెప్పేస్తా చూడండి. ఫస్ట్ ఇందులో ఎవరు ఉంటారు? డ్రాయరీ, ఇండోర్స్మెంట్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా చాప్టర్ నెంబర్ 2. చాప్టర్ 3లో ఎవరు ఉంటారు? ఈ బిల్స్కి చెక్స్కి పార్టీస్ ఎవరు ఉంటారని చెప్పాను కదా మీకు. డ్రాయర్, ఇండోర్స్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇండోర్స్మెంట్ కాకుండా ఇంకో పదం మీకు చెప్పాను, ఫిక్టిటియస్ నేమ్ అని చెప్పేసి ఒకటి చెప్పాను, అది చెప్పేది. నెగోషియేషన్ ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు దానికి డ్రాయే కాకుండా దీన్ని ఇంకొక చెక్ని ఎవరికి వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? ఏ అనేవాడు బీకి ఇచ్చాడు, బి అనేవాడు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే వాడు ఆ చెక్ బ్యాక్ సైడ్ వాడి నేమ్ మెన్షన్ చేసి ఇవ్వచ్చు. సో అది చెప్పేది బట్టి నెగోషియేషన్. అందులో వచ్చే కాన్సెప్ట్ ఇండోర్స్మెంట్, ఫిక్టిటియస్ నేమ్. అది అర్థమైంది మీకు. ప్రెజెంట్మెంట్ సరైన టైంలో మనం చెక్ చేయాలని చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 5 మనకి. చాప్టర్ 6 మనకి ఏం చెప్తుంది? పేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ సేమ్ టైంలో వేస్తే ఇంట్రెస్ట్ ఏం పడదు, లేకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది మనకి. డిశ్చార్జ్ ఆఫ్ లైబిలిటీ. మనం సేమ్ టైంలో వేసాము, అమౌంట్ అయితే ఉంది, సో వాడికి మనకి ఏ రకమైన బాకీ ఏమీ లేదు, సో అది చెప్పే డిశ్చార్జ్. ఓకేనా? అందులో అమౌంట్ లేదు, అప్పుడు ఏం చేస్తాం? నోటీస్ పంపించాలి వాడికి డిస్హానర్ అని చెప్పేసి. పంపించినాక దాన్ని ప్రూఫ్గా మనం నోటరీ చేసుకున్నాము. పబ్లిక్ డాక్యుమెంట్ ప్రొటెస్ట్, నథింగ్, నోటింగ్, నోటరీ, ప్రొటెస్టింగ్, పబ్లిక్ డాక్యుమెంట్. ఎంతలో పంపించాలి డిస్హానర్ అయిన తర్వాత ఇది. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ చెప్పా కదా, ఏ బి మధ్యలో సి అనేవాడు ఎంటర్ అయ్యాడు, బికి రెస్పాన్సిబుల్గా క్యాష్ మొత్తం ఇచ్చాడు, అది చెప్పేది మనకి ఇగో రిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అని చెప్పి వాడు ఆ కాన్సెప్ట్. కాంపెన్సేషన్ డిస్హానర్ ఏదైతే అవుతుందో అలా అనుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎలా ఏంటని చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 12. 13 ఏం చెప్తుంది? స్పెషల్ రూల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలా ఏంటనేసి. క్రాస్ చెక్స్ చెప్పగలడు మీకు, క్రాస్ ఎలా చేసి ఇస్తామని చెప్పేసి అది ఎలా ఏంటని అది. బిల్స్ ఆఫ్ సెట్స్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి 2 బయట. ఏదైనా అమౌంట్లో ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఎలా అవుతాయి, దానికి శిక్షలు ఏంటని చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 17. ఇంతే అండి మొత్తం.